ఇప్పుడు రాష్ట్రంలోని అక్రమ ప్రకటనలు ఎక్కువైపోయాయి అనమాట. అంటే ఇప్పుడు అనుమతి లేకుండా హోర్డింగ్లు, యూనిపోల్స్ని ఏర్పాటు చేస్తారనమాట నిర్వాహకులు, యాడ్ ఏజెన్సీలు. ఇప్పుడు 15 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులోనే ఇలాంటివి ఉండకూడదు. కానీ ఇలాంటివి వీళ్ళు నిషేధం ఉన్న వీళ్ళు యాడ్ ఏజెన్సీలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే నాగ్పూర్ మన అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళే దారిలోని, బెంగళూరు హైవేలోని, నాగపూర్ పుణె హైవేలోని, నాగర్జున వరంగల్ విజయవాడ వెళ్ళే దానికి ఆ దారిలోని అనుమతి లేకుండా ఎక్కువగా యూనిపోల్స్ ఏర్పాటు చేస్తారన్నమాట. శివారు ప్రాంతాలు ఇష్టారాజ్యంగా యూనిపోల్స్ని ఏర్పాటు చేసి దాదాపుగా వీటి వల్ల మనం మన హెచ్ఎండిసికి లాస్ వస్తుందన్నమాట. వీటికి అన్నిటికీ అనుమతి ఉండట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ హోర్డింగ్ యూనిపోల్ సిబ్బంది కొత్తవాళ్ళగూడ, నార్సింగి, తొండిపల్లి, గొల్లపల్లి రోడ్డు, తెల్లాపూర్ రోడ్లోని ఎక్కువగా ఉన్నారన్నమాట. ఇప్పటి వరకు ఇలాంటి పోలీసుని మన హైదరాబాద్ గుర్తించినా కొంతమంది శివార్లోనే ఇలాంటివి ఎక్కువ చేస్తారన్నమాట. ఇప్పుడు అధికారంగా మన రోజువారీ రుసుము వసూలు చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రకటనలకు ఎటువంటి అనుమతి లేకుండాను ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు ఆ బోర్డుల మీద. ఇప్పుడు ఏజెన్సీలు కూడాను జిఎంసీకి తక్కువ డబ్బులకు చెల్లిస్తాం అన్నమాట. జిఎంసీ అనుమతులు కూడా కొన్ని ఏరియాలో లేదు అసలు. కానీ జిఎంసీ అనుమతులు ఉండట్లేదు, పక్కన ఉన్న పంచాయతీ అనుమతి ఉండట్లేదు, ఏమీ లేదు. వీళ్ళకి ఇష్టాసారంగా అనుమతి లేకుండా శివారు బాటల్లోని ఎటువంటి విభాగం అనుమతి లేకుండా ప్రధాన రహదారుల వెంట వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మున్సిపాలిటీలోని, కార్పొరేషన్లోని అసలు అది చూస్తుంటే మరి అడ్వర్టైజ్మెంట్లో ఎక్కువ చేరుతుందన్నమాట. దీని ద్వారా జిఎంసీకి ఒక 1000 కోట్లు 100 కోట్ల దాకా లాస్ వస్తుంది. ఇవన్నీ నిర్మూలిస్తామంట ఐడిఎఫ్, ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఇప్పుడు చెరువులకు మన ఎలా కబ్జా చేశారు, చెరువులను ఎలా కబ్జా చేసి స్థలాలు ఆక్రమిస్తున్నారు, అలాగే ఈ పరిధిని దాటేసి రిసార్ట్స్ పక్కన ఇప్పుడు ఎలాగా కబ్జా చేశారో, ప్రకృతి రిసార్ట్స్ అని, కన్వీనియన్స్ అని అలాగే ఎలా చేశారో అలాగే హైడ్రా ఐటీల మీద కూడా ఉక్కుపాదం మోపాలి. అప్పుడు హైడ్రాకి ఇలాంటి వాటిని నిర్మూలించింది అనుకో, ఐడిఎఫ్కి ఇలాంటివన్నీ అన్వర్ట్ చేశారన్నమాట. దాని ద్వారా ఐడిఎఫ్ ఏం చేస్తుందంటే ఒక పద్ధతి ప్రకారం జిహెచ్ఎంసీకి ఆదాయం వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ జిహెచ్ఎంసీ ఆదాయం 8,000 కోట్లు కూడా తక్కువే. కానీ జిఎంసీ అంతే విశాలంగా ఉన్న బొంబాయికి ఆదాయం 80,000 కోట్లు, అలాగే న్యూయార్క్కి 8 లక్షల కోట్లు ఆదాయం ఉంది. జిఎంసీ ఆదాయం కూడా చాలా తక్కువ. మాకు కరెక్ట్గా పనిచేస్తే జిఎంసీకి ఆదాయం కూడాను 10,000 కోట్లు దాటి తేవచ్చు పార్కింగ్ల ద్వారా. ఆ విధంగా అలాగే న్యూయార్క్ బొంబాయితో పోటీ పడుతూ మన జిహెచ్ఎంసీ అంటే మన హైదరాబాద్ని డెవలప్ చేయాలి. అంటే అక్కడ ఇప్పుడు బడ్జెట్ అంతా జిహెచ్ఎంసీ బడ్జెట్ 8,000 కోట్లు లోపే. కానీ అదే బొంబాయి బడ్జెట్ 90,000 కోట్లు, అదే అమెరికాలో న్యూయార్క్ బడ్జెట్ 8 లక్షల కోట్లు. అంటే ఇవి చూడడానికి మన హైదరాబాద్ అంత వైశాల్యమే ఉంటాయి, జనాభా కూడా ఇంచుమించుగా అంతే. కానీ మనం సరిగ్గా పని చేయకపోవడం వల్ల మన ఇన్కమ్లు తగ్గిపోయాయి. అందరికీ నమస్కారం. నా పేరు ఆర్ఎంవి భాస్కర్రావు. నా వయసు 50 సంవత్సరాలు. నేను అనేక రాష్ట్రాల్లో మరియు అనేక దేశాల్లో ఉద్యోగాలు చేశాను. నాకున్న అనుభవంతో ప్రస్తుతం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.